శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయః భక్తియోగః. భక్తి అంటే ఏమిటి? అది ఎన్ని రకాలు? భక్తిని ఏ విధంగా ఆచరించాలి? భక్తి కలిగి ఉంటే ఏం ఫలితం లభిస్తుంది అనే విషయాలను ఈ అధ్యాయంలో వివరించాడు కృష్ణ పరమాత్మ. ఈ భక్తి వలన ఉపయోగం ఏమిటి అంటే మోక్షానికి మార్గం సులభం చేస్తుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. అటువంటి భక్తి గురించి తెలియజేసే యోగం భక్తి యోగం అనే పేరుగల ఈ అధ్యాయాన్ని ప్రారంభించాడు కృష్ణ పరమాత్మ. ఇంతకుముందు అధ్యాయాలలో కృష్ణుడు మనకు ఎన్నో విషయాలు బోధించాడు. వాటిలో సగుణోపాసన అంటే పరమాత్మను ఏదో ఒక ఆకారంలో పూజించడం, నిర్గుణోపాసన అంటే పరమాత్మను అక్షరం అవ్యక్తం అయిన పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించడం ముఖ్యమైనవి. ఇప్పుడు అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. పరమాత్మను ఏదో ఒక ఆకారంతో పూజించాలా లేక నిరాకారంగా పూజించాలా? పరమాత్మ సగుణాకారుడా, పరమాత్మ నిర్గుణాకారుడా? పరమాత్మకు ఏదో ఒక రూపం ఉందా లేక అసలు రూపమే లేదా అనే సందేహం. ఆ సందేహాన్ని ఇక్కడ అడుగుతున్నాడు.